ఈ వీడియో వచ్చేసి హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నా. అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని చెప్పి హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. ఒక్కొక్క రూమ్ రోజుకొక్క రూమ్ పెట్టుకున్నాను. ఇంకా అలా చూస్తూ ఉండండి. ఇంకా అలా చాలా టైం అయితే పట్టింది. కొంచెం లెంత్ అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలా చూస్తూ ఉండండి వీడియోని అయితే. ఇంకా అలా దులుపుకుంటూ చేసుకుంటున్నా. హాల్ అంటే నిన్న ఒక గది పెట్టుకున్నాను, ఇంకా అది వీడియో తీయలేదు. ఇది హాలు. ఇక మొత్తం ఒక్కొక్కటి దులుపుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నా. ఇంకా అలా ఒక్కొక్క గది తీసి పైన ఉన్న వాళ్ళు మా అత్తయ్య మావయ్య. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా మావయ్య చూసారా ఎంత బాగున్నారో. అలాగా మా మావయ్య అత్తయ్య వాళ్ళ ఫొటోస్ ఇంక పైనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా అవి కూడా క్లీన్ చేసేసి ఒక్కొక్కటి పైన చాలా దుమ్ము ఉంటుంది. ఎందువల్ల తెలియదు కానీ అస్తమాను దులుపుతూనే ఉంటా. ఇక అంటే పండగలకు మాత్రమే తీస్తాను కదా. ఇంక వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇంక ఇది మొత్తం క్లీనింగ్ అయితే ప్రాసెస్ పెట్టుకున్నాను. రోజుకొక గది పెట్టుకుంటేనే మనకు అవుతుంది. ఎందుకంటే బాబు ఉన్నాడు కదా. ఇంక అన్నీ ఒకేసారి అంటే మన వాళ్ళు కూడా కాదన్నట్టు ఇంకా రోజుకొక గది పెట్టుకున్నా. నిన్న ఒక బెడ్రూమ్ అయింది. ఇంక ఈరోజు ఒక బెడ్రూమ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అలా సర్దుకుంటూ చేసుకుంటా ఉన్నాను. డస్ట్ అయితే చాలా వస్తుంది. అంటే కబోర్డ్స్ అంటే డోర్స్ లేక ఎమ్మడెమ్మడే బూజులు పట్టడం ఏ అవుతుంది. ఇంక అలా మనం ఇక మనుకులు తీసుకుని క్లీన్ చేసుకోవడం ఇంకా అలా జరుగుతుంది. అదే వీడియోని అయితే పూర్తిగా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ హాల్లోనే ఇక్కడ నెక్స్ట్ హాల్లో 3 ప్లేసెస్ ఉంటాయి. ఇంక అన్నీ సర్దిన కొంచెం లెంత్ ఉంటుంది. చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా నోటిఫికేషన్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో ఏంటనేది వస్తుంది. నెక్స్ట్ రేపు ఇంకా వంటగది కానీ లేకపోతే ఇక మా బెడ్రూమ్ ఉంది. ఇంకా దాంట్లో నా బట్టలు ఒకటి ఉంటే ఇంకా అవన్నీ తీసి దులుపుకోవాలి. ఇంకా అలాగా వీడియోని అయితే చూడండి, పూర్తిగా చూడండి. అన్నీ తీసుకుని దులుపుకొని చేసుకుంటున్నా. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా అలా వీడియో లెంత్గా ఉన్నా ఇక నేనంటూ ఏం చేసుకుంటున్నాను అనేది తెలియాలి కదా అన్నట్టు. ఇంక ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎందుకులా అనుకున్నాను. సర్లే క్లీనింగ్ ప్రాసెస్ కూడా వీడియో పెడితే మంచిగానే ఉంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. ఇంక వీడియో అయితే చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మాస్క్ కూడా పెట్టుకోవాల్సింది. మాస్క్ పెట్టుకోకుండా తుమ్ములు ఇవన్నీ డస్ట్. ఇంకా అలా మాస్క్ కూడా పెట్టుకోలేదు. ఇంకా అలా చేసుకున్నాను. ఇంకా అలా అయితే చూస్తూ ఉండండి. లెంత్ ఉంటుంది వీడియో. ఒక్కొక్క రూమ్ పెట్టుకోకపోతే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8th అనుకుంటా. ఇంకా ముందు నుంచి ఒక్కొక్క గది పెట్టుకుంటేనే మనకి అప్పుడైతే చూసారా స్వెట్స్ పెట్టుకుని ఇంకా అలా చేస్తున్నా. ఇంకా ఒక్కొక్క గది పెట్టుకోకపోతే ఆ టైంకి ఒకేసారి అంటే హడావడి అయిపోద్ది. ఇంకా అంటే షాపింగ్ది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా టైం ఉంది కదా అన్నట్టు ఇంక ఇవన్నీ చేసుకుంటున్నా. క్లీనింగ్ ఒక్కొక్క రూమ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా రేపు వంటగది పెట్టుకుంటా. ఎల్లుండ దేవుడి గదేమో లాస్ట్ రోజు పెట్టుకుంటాను. ఎందుకంటే లాస్ట్ రోజు పెట్టుకున్నాను అనుకో, ఎందుకంటే ఎమ్మడే చికాకు అవుతుంది. లేకపోతే అగరబత్తులు ఏయోటి ఒలిగిపోవడం ఏదో ఒకటి అవుతుంది. అందుకని దేవుడి గది ఎప్పుడైనా సరే లాస్ట్ పెట్టుకుంటాను. ఇక అలా వీడియో అయితే చూస్తూ ఉండండి. అది నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తాను, చూస్తూ ఉండండి. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను, కాకపోతే ఇంకా లెంత్ ఉంది. అది ఒక్కొక్క గది కూడా మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? చేస్తే అందరూ ఒకేసారి సర్దుకుంటారా? ఒకే రోజు సర్దుకుంటారా? లేకపోతే అంటే రోజుకొక గది పెట్టుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. మా బాబుగాడు పడుకున్నాడు. అప్పుడు వరకు ఇక వదిలే ఇంక ఈ రోజు కూడా ఏం సర్దుకోనులే అని చెప్పేసి అనుకున్నా. ఇక వాడుకు పడుకున్నాడు. ఇంక నేను పరుగు గబగబా తీసేసి ఒకసుకుని ఇంకా ఈరోజు హాల్ అయితే పెట్టుకున్నాను. హాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా చూస్తూ ఉండండి వీడియోని అయితే. ఈ హాల్లో అయితే సగం ప్లేస్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోదాం. A few moments later.
later. A few moments later. ఇది టీవీ ఏరియా. అవునండి, ఇదైతే పైకి మాకు షెల్ఫ్ ఉంటుంది టీవీ దగ్గర, ఆ పైకి ఎక్కేసి సర్దుకుంటున్నాయి ఇంకా అలాగా. అది చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూస్తే నా వీడియో ఏంటనేది అర్థమవుతుంది. మొత్తం ఇంకా ఉంది కానీ ఇంకా లెంత్ అయిపోతుందని చెప్పి సగంతోనే ఎండ్ చేసేసిన వీడియో అయితే. పడుకుంటూ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాళ్ళ లక్ష్మీరథం వీడియో కూడా బాగుంటుంది. అమ్మవారి డెకరేషన్, అలంకరణ అన్నీ కూడా ముందు ముందు చేస్తాను మంచిగా. ఇంకా నా సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అయితే నేను కేక్ కటింగ్ చేసుకుంటాను. ఇంకా అలా 1K సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా సంతోషం వస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకా హోప్ వస్తుంది. ఎట్లా అంటే ఇంకా మంచిగా చెయ్యాలి వీడియోస్ అని హోప్ వస్తుంది. అందువల్ల 1K సబ్స్క్రైబర్స్ ఈ మధ్యలోనే అయిపోతారని నేను కోరుకుంటున్నా. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే 350 సబ్స్క్రైబర్స్ అంటే మంచిగానే రోజుకి ఇద్దరు ముగ్గురు అయితే అవుతున్నారు. అలాగే ఇంకా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. కొంచెం ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి. మా బాబు గారిని ప్లే స్కూల్ వేసినప్పుడు అన్ని వీడియోస్ ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది స్లోగా వస్తుంది వీడియో, అదే చూస్తున్నా, అందుకని చూడండి. ఎందుకో చేయబుద్ధి అయింది వీడియో, క్లీనింగ్ ప్రాసెస్ది, అందుకని చేసుకున్నా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. చేసిన కాకపోతే ఇంకా ఫాస్ట్ అంటే ఏమో, అందుకని ఇక చేయలేదు. అయితే ఈ వీడియో కొంచెం లెంత్
ఇది ఇంకొకటి, ఇంకా ఇది కూడా అవుతుంది చూడండి. ఇది కూడా చిన్నది ఎడిట్ చేసి ఇక చూడండి. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ చిన్నది చేసి ఇంకా ఆపేసినాను. చూస్తూ ఉండండి. ఇంకా అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.